ప్రేక్షకులందరికీ కూడా లక్ష్మీ పంచమి శుభాకాంక్షలు. ఏంటి లక్ష్మీ పంచమి అంటారా? ఏదైతే ఏప్రిల్ 2వ తారీఖు ఉందో, ఆ 2న మనమందరం కూడా ఈ చైత్ర శుద్ధ పంచమి నాడు కొంతమంది శ్రీవ్రతం గాను, కొంతమంది లక్ష్మీ పంచమి గాను ఈ యొక్క రోజుని వాళ్ళు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఈ శ్రీ పంచమి లేదా ఈ లక్ష్మీ వ్రతం, శ్రీవ్రతం అంటే శ్రీవ్రతం అన్నా, లక్ష్మీ వ్రతం అన్నా, లక్ష్మీ పంచమన్నా ఇవన్నీ కూడా ఒకటే. ఈ పదాలు కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా దీన్ని ఆచరించవలసిందైతే గనక మనం చైత్ర శుద్ధ పంచమి నాడు అది ఏప్రిల్ 2వ తారీఖు. ఇక్కడ మనం ఏంటి అంటే గనక ఇక్కడ ఈ లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అంటే ఇక్కడి నుంచి మనకి ఈ చైత్ర మాసం అనేది ఏదైతే ఉందో తెలుగు మాసాల్లో ఇది మొదటిది అనేది అందరికీ తెలిసిందే. అంటే ఇక్కడ ఒక్కొక్కటి కూడా అందుకే ఇక్కడ ఇదే మనకి మాసంలో వివిధ దేవుళ్ళందరినీ కూడా ఆరాధించడం అనేది. అంటే ఇటు దమన పూజన కింద మరి అటు వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, తర్వాత విష్ణుమూర్తికి, తర్వాత మరి ఈ యొక్క లక్ష్మీదేవికి, పార్వతీదేవికి, శివుడికి. కనుక ఈ లక్ష్మీ పంచమి అనేది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇందాక చెప్పుకుంటున్నాం కదా! ఇలా ఒక్కొక్క దేవతని ఒక్కొక్క రకంగా ఈ దమన పూజ అనేది అంటే వాళ్ళని మనం శాంతి చేసుకోవటం, వాళ్ళని మనం ప్రసన్నత చేసుకోవటం, వాళ్ళ యొక్క అనుగ్రహానికి మనం అందరం కూడా పాత్రులు కావటం అనేది ఈ చైత్ర మాసం యొక్క ఉద్దేశ్యం. కనుక ముఖ్యంగా ఇదే చైత్ర మాసంలో మనకి మేషంలోకి రవి వచ్చినప్పటి నుంచి కూడా అంటే మేషం ఒకటి తులలో ఉన్నప్పుడు, తర్వాత మరి వృశ్చికంలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా సరే మరి ప్రాతకాల స్నానాలు మరిన్ని మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి కూడా మనకి హిందూ ధర్మం తెలియజేస్తుంది. కనుక ఇక్కడ అన్నిటికీ కూడా ఒక విశిష్టమైన మాసంగా కూడా మనం ఈ యొక్క చైత్ర మాసం, తర్వాత వచ్చే వైశాఖ మాసం ఈ 2 కూడా చాలా మనకి పుణ్య ప్రదాయకంగా ఉన్న మాసాల్లో 2 అమిత బలమైనవి, బలోపేతమైనవి. కనుక ఆ రకంగా మనం వీటిని చేసుకోవచ్చు. అయితే ఈ శ్రీ పంచమి లేదా ఈ వ్రతం అనేది ఏంటంటే కనుక ఖచ్చితంగా ఈ రోజుకు మనము శ్రీ సూక్తం అనేది అంటే ఎవరికి వీలైతే వాళ్ళు శ్రీ సూక్తం లేదా కనకదారాస్తమం చదవటం అనేది ఒకటి. లేదంటే లక్ష్మీనారాయణ హృదయం అని ఉంటుంది. అది చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. కనుక ఈ లక్ష్మీనారాయణ హృదయం పఠించడం అనేది ఈ 3 మీకేది చేతనైతే అది చేయండి. అలాగే ఈ యొక్క శ్రీ సూక్త విధానంలోనే అమ్మవారికి ఈరోజు మీరు లక్ష్మీదేవికి పూజ చేసుకోవటం అనేది ఒకటి. తర్వాత శ్రీ వ్రతం అనేది అది కొన్నేళ్ల పాటు మనం చేయవలసిన వ్రతాల్లో ఒకటి. సరే ఆ వ్రతం అనేది చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. కాపోతే ఇవాళ మీకు గనక శక్తి ఉంటే గనక, మీకు ఏదైనా సరే కొంత అభిరుచి ఉంటే గనక, ఈరోజు ఎవరైనా సరే 7 ముత్తైదువులు లేదా 5 కనీసం 5 లేదా 7 సంఖ్యలో మనం ఏదైనా సరే ముత్తైదువులని ఆహ్వానించి వాళ్ళకి మీరు భోజనం పెడతారా? తర్వాత పండు తాంబూలం ఇచ్చి పంపిస్తారా? లేదా మీ శక్తి మేరకు వాళ్ళకేదైనా రవికెల గుడ్డ పెడతారా? లేదా ఇంకా ఓపికుంటే చీర పెడతారా? సారె పెడతారా? అనేది మీ ఇష్టం. కానీ ఇందులో ఏది మీకు వీలైతే అది మటుకు చేయండి. కనీసం ఒక 5గురినో, 7గురినో చక్కగా మీ యొక్క సముదాయంలో గాని, మీకు దగ్గరలో ఎరుకలో ఉన్నవాళ్ళు గాని, మీ బంధువులు గాని, ఇలా ఎవరినైనా సరే ఒక 5 లేదా 7 ముత్తైదులని ఇంటికి ఆహ్వానించి వాళ్ళని లక్ష్మీ స్వరూపులుగా భావించి, ఈ రకంగా మీరు సేవ చేసినట్టయితే తప్పకుండా లక్ష్మి సులభ ప్రసన్నురాలవ్వడానికి కూడా అవకాశం ఎక్కువుంటుంది. కనుక ఆ రకమైన పద్ధతిలో మీరందరూ కూడా కొంత ఆమె యొక్క అభిమానానికి పాత్రులు కావచ్చు. కనుక ఇంకా తర్వాత వచ్చేప్పటికేంటంటే, ఈరోజు ఏదైతే మనం ఒకవేళ ఈ లక్ష్మీదేవి పూజ అనేది ఏదైతే ఉందో, అది ఆ పూజల్లోకొచ్చేప్పటికేంటంటే గనక ఏదైనా సరే ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ 3 పద్ధతుల్లో ఏదైనా సరే మీరు ఈ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలని. ఈరోజు మరి ఏదైనా సరే ప్రసాదంగా పెట్టాల్సొస్తే, తర్వాత లక్ష్మీదేవి పూజలో ఈరోజు ఎప్పుడు కూడా మీరు ఈ యొక్క ఆవు నేతినే దీపంగా వాడాలి. ఇన్ని ఒత్తులు వెలిగించాలనేదైతే లేదు. అది మీ ఇష్టము. కానీ నేతితోనే దీపం పెట్టాలనేది ఒకటి. తర్వాత మీకు దొరికితే దమన పూజ అంటే గనక ఇక్కడ మనకి దమనము అని చెప్పి మనకి ఈ పూల మాలల్లో వేసేదుంటుంది. అది చాలా మంచి సువాసనాభరితంగా ఉంటుంది. అది మీకు గనక దొరికితే గనక కొంత తెచ్చుకొని ఈ యొక్క పూజ అనేది కూడా దీంతో చేసినట్టయితే, దమనంతో చేసినట్టయితే, తర్వాత ఎక్కడైనా మీకు ఇలాంటి పరిమళ పువ్వులు అంటే
మల్లెపూలు ఇలాంటివి జాజిపూలు ఇలాంటివి ఏమైనా దొరికితే తెల్ల పూలు అలాంటి వాటితో కూడా లక్ష్మీదేవిని ఈరోజు గనక మనం పూజ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత మారేడు దళాలు దొరికితే మారేడు దళాలతో కూడా ఈరోజు పూజ చేయమని స్పష్టంగా మనకి ఈ యొక్క పూజా విధానంలో చెప్పడం అనేది కూడా ఉంది. కనుక ఇందులో మీకు ఏది తేలికైతే ఆ రకమైన పద్ధతి ఆచరించండి. తప్పకుండా మనకి లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వడానికి ఉంటుంది. ఇక దీనికి ఈరోజు ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్‌గా మీరు తీసుకోవాలి అనుకుంటే గనక ఏంటి అంటే గనక నౌ పర్ఫెక్ట్ రెయిన్‌బో, నౌ పర్ఫెక్ట్ రెయిన్‌బో, నౌ పర్ఫెక్ట్ రెయిన్‌బో. ఈ రకంగా అనుకుంటే గనక ఇంద్రధనుస్సులో ఉండే రంగులన్నీ కూడా మన ఇంట్లో ఉండి, మన జీవితం రంగురంగులమయంగా, కాంతివంతంగా, ఆనందభరితంగా, ఉల్లాసభరితంగా సాగిపోతుందని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ మనము లక్ష్మీదేవి యొక్క పూజా విధానం సరే ఇప్పుడు నేను ఏదైతే ఈ యొక్క స్విచ్ వర్డ్ ఇచ్చానో అది ఈ రెయిన్‌బోకి సంబంధించింది కదా! అది మీరు చదువుకున్నారు. సరే కాదండి మీరు ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని ఈ స్తోత్రాలు ఇలా కాకుండా మాకు కొద్దిగా మంత్రాలు వీటి పట్ల కూడా మాకు ఆసక్తి ఉంది. అలాంటిది ఈసారి ఎందుకని ఏ మంత్రం కూడా ఇవ్వట్లేదు. డైరెక్ట్‌గా మీరు ఇలా స్విచ్ వర్డ్‌లోకెళ్ళిపోయారు అని చెప్పి కూడా కొంతమంది నన్ను ఎవరైతే అనుసరించే వాళ్ళున్నారో వాళ్ళకి అలాంటి సందేహం కలగడానికి కూడా ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ నేనేంటంటే ఈ మాట మంత్రం కొంతవరకు ఎందుకు ప్రస్తావించలేదు అంటే గనక సాధ్యమైనంత వరకు కూడా ఈ లక్ష్మీదేవి పూజ చేయడానికి కొద్దిగా ప్రాధాన్యత ఇస్తారు మంత్ర జపం కన్నా అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను కొంతవరకు ఈ రకమైన మంత్రాన్ని ఇవ్వలేదు గానీ, కానీ ఏదైనప్పటికీ కూడా ఆ మంత్రం పట్ల నిజంగా వీళ్ళకి ఆసక్తి అమ్మవారికి ఏదైనా సరే మనం ఈ పూజాది కార్యక్రమాలతో పాటు మనకేదైనా సరే కొంతవరకు తీరికుంది, ఓపికుంది అనుకున్నప్పుడు ఏదైనా సరే నేను ఆ మంత్రాన్ని పఠిస్తాను కదా! ఆ మంత్రం ఏదైనా స్వీకరిస్తాను కదా! అని భావించినప్పుడు ఈరోజు మీరు తేలిగ్గా చేసుకోవాల్సింది ఏంటి అంటే గనక ఓం శ్రీం శ్రీం కమలవాసిన్యై నమః. ఓం శ్రీం శ్రీం అనేది 3 సార్లు రావాలి. కమలవాసిన్యై నమః అనేది మీరు చదువుకోవాలి. దీన్ని మరి 9 అనేది లక్ష్మీదేవి